దేవుని గూర్చినట్టు ఆయన కుమారుని గూర్చిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం, పర్సనల్ రిలేషన్షిప్, దేవునితో మాట్లాడేటటువంటి అనుభవము. ఈ అనుభవము నీకు ఎలా వస్తుందంటే అమూల్యమైన విశ్వాసము నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే. అమూల్యమైన విశ్వాసం ఉంటే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు, దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతావు, దేవునితో సహవాసం కలిగి ఉండగలుగుతావు. సో నేనేం చెప్తున్నానంటే నువ్వు అన్ని విషయములలో ఎదగాలి, అన్ని విషయములలో వర్ధిల్లాలి, అన్ని విషయములలో దీవించబడాలి. అనుభవ జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి. అనుభవ జ్ఞానం మనకు అమూల్యమైన విశ్వాసం ఎట్లా వస్తుందంటే యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టియే. ఆ యొక్క నీతి నీ జీవితంలోనికి రావాలంటే నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి దుర్నీతి కనబడకూడదు. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎలాంటి దుర్నీతి కనబడినప్పుడే నువ్వు సంపూర్ణంగా దేవుని యొక్క నీతిలో నువ్వు పాలివాడవు.